హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? రైట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ పేరు మనోజ్. అంకుల్ మరి పొలంలో చాలా కష్టపడి పనిచేస్తుండేవాడు. అంకుల్కి వాళ్ళ భార్య చాలా ప్రేమతో ఒక వాచ్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఆ వాచ్ అంటే అంకుల్కు చాలా ఇష్టం. దాన్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటుండేవాడు. పిల్లలు, మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు గిఫ్ట్స్ ఇస్తే, అరే ఒక్కసారి రా ప్లీజ్ రా చూస్తానంటే, నేను ఇయ్యనురా, అసలే మా ఫ్రెండ్ చాలా ప్రేమతో ఇచ్చాడు అని చెప్పి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు కదా. అలాగే ఈ మనోజ్ అంకుల్ వాళ్ళ వైఫ్ చాలా ప్రేమతో ఇచ్చిన ఆ వాచ్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుండేవాడు. పిల్లలు, ఒకరోజు పని చేస్తున్నప్పుడు అంకుల్ తన చేతుకున్న వాచ్ని పక్కన పెట్టాడు, తడిసిపోద్దేమో అని. అయితే అలాగే పక్కన పెట్టేసి మిగిలిన వర్క్ అంతా చేసుకుంటున్నాడు. పిల్లలు, అంకుల్ అలా వర్క్ చేసుకుంటున్నప్పుడు పనిలో పడిపోయి వాచ్ని మర్చిపోయాడు. అంకుల్, మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం అంకుల్ అని చుట్టుపక్కన ఇళ్లలో ఉన్న పిల్లలందరూ ఆ రోజు అంకుల్కి హెల్ప్ చేయడానికి వచ్చారు. మంచిగా అక్కడున్న వెజిటేబుల్స్ కటింగ్ విషయంలో అంకుల్కి చక్కగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. పిల్లలు, సరే కాసేపు అయిన తర్వాత పదండి ఇంకా టైం అవుతుంది అని అనుకుంటూ జస్ట్ ఆ పొలంని ఇట్లా దాటుతుంటే వెంటనే అంకుల్కి ఒక విషయం గుర్తొచ్చింది. అరే, నా వాచ్ ఎక్కడుంది? నేను ఇంతవరకు వాచ్ పెట్టుకున్నాను కదా, అసలు వాచ్ ఎక్కడ వదిలిపెట్టానా అని ఆలోచిస్తున్నాడు. పిల్లలు, అప్పుడప్పుడు మనం కూడా కొన్ని మర్చిపోతుంటాం కదా, చాలాసేపటిగా గుర్తొస్తుంటాయి. అవును కదా, నా వాచ్ ఏది? అరే, ఫోన్ ఇందాక ఎక్కడో పెట్టానే, నా స్కేల్ ఎక్కడ పెట్టానో అని చాలా వెతుక్కుంటూ ఉంటాం కదా. పిల్లలు, మమ్మీ హిందీ క్లాస్ వర్క్ కనపడతలేదు మమ్మీ, హిందీ క్లాస్ వర్క్ లేకపోతే టీచర్ లోపలికి రాలేదు మమ్మీ, ఎక్కడుందా మమ్మీ ఆ బుక్ అని కంగారు పడిపోతూ ఉంటాం కదా. పిల్లలు, మరి అలాగే ఈ అంకుల్ అనుకున్నాడు, ఇప్పుడు కనుక నేను నా వాచ్ని తెచ్చుకోకపోతే ఎవరో ఒకళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు అని చుట్టుపక్కనున్న పిల్లలందరికీ చెప్పాడు. అరే పిల్లలు, నా వాచ్ని నేను పొలంలో మర్చిపోయానురా, ఒక్కసారి మనం వెళ్ళి వాచ్ని జాగ్రత్తగా వెతికి పట్టుకొద్దామా అని చెప్పాడు. పిల్లలు, వెంటనే అక్కడ ఉన్న పిల్లలు, ఓకే అంకుల్, వి విల్ హెల్ప్ యూ, మీకు హెల్ప్ చేస్తాం అంకుల్, పదండి అని చెప్పి పిల్లలందరూ కలిసి పొలంలో మొత్తం వెతుకుతున్నారు. పిల్లలు, చెట్ల కింద, గడ్డి కింద, మట్టి దగ్గర అన్ని చోట్ల వెతుకుతున్నారు కానీ వాచ్ అసలు కనపడలేదు. పిల్లలు, అంకుల్కి టెన్షన్ అయిపోయింది. అయ్యో, మా వైఫ్ చాలా ప్రేమతో నాకు ఇంత మంచి వాచ్ని గిఫ్ట్ ఇచ్చింది, ఇంటికి వెళ్తే మా వైఫ్ నన్ను అడుగుతుంది వాచ్ ఏదండి అంటే ఏం చెప్పాలి, నేను ఎక్కడుందని చెప్పాలి, అయ్యో నా ఫేవరెట్ వాచ్ ఎక్కడ మిస్ అయిందో అని చాలా బాధతో వెతుకుతా ఉన్నాడు. పిల్లలు, వెతకండ్రా, మీరు కూడా వెతకండ్రా అంటే, అంకుల్ మొత్తం ఎతికాం అంకుల్, మాకు దొరకలేదు అంకుల్ అని పిల్లలు కూడా అంటున్నారు. అంకుల్కి ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లలందరూ వెతికారు, అంకుల్ కూడా వెతికాడు, కానీ వాచ్ అసలు దొరకలేదు. పిల్లలు, కాసేపు అయిన తర్వాత ఆ పిల్లల్లో ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు నిఖిల్. నిఖిల్ ఏమన్నాడో తెలుసా? అంకుల్, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తారా, నేను ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి పట్టుకొస్తాను అంకుల్ అని అడిగాడు. పిల్లలు, నీకొక ఛాన్స్ ఇవ్వడం ఏంటి, ఇంతసేపు మీరే కదా వెతికారు, దొరకలేదన్నారు కదా అని అంటే, ప్లీజ్ అంకుల్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ట్రై చేస్తాను అని చెప్పాడు. పిల్లలు, సరే వెళ్ళు నాన్న, వెళ్ళి వెతుకు అని మనోజ్ అంకుల్ నిఖిల్ని పంపిస్తే నిఖిల్ వెళ్ళి కొద్దిసేపట్లోనే ఆ వాచ్ని తీసుకొచ్చేసాడు. పిల్లలు, తీసుకొస్తూ అంకుల్ దొరికేసింది అంకుల్, వాచ్ దొరికేసింది అని చాలా సంతోషంగా కేకలేస్తూ మనోజ్ అంకుల్ దగ్గరకు వచ్చాడు. పిల్లలు, మనోజ్ అంకుల్కి అర్థం కాలేదు, మనందరం వెతికాం కదా, ఎందుకు దొరకలేదు అని అడుగుతుంటే అప్పుడు నిఖిల్ అన్నాడు, అంకుల్ ఈ వాచ్ నాకు ఎలా దొరికిందో తెలుసా అంటే, అప్పుడు అంకుల్ చాలా ఎగ్జైటెడ్గా, చెప్పు నాన్న ఎలా దొరికింది, ఏం చేసావు చెప్పు అని అంటే నిఖిల్ అన్నాడు, అంకుల్ నేను పొలం గట్టు మీద అలా కూర్చొని సైలెంట్గా ఉన్నాను అంకుల్, అప్పుడు వాచ్ది సెకండ్ది ముళ్ళు ఉంటుంది కదా, అది టిక్ 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 అంటుంటుంది కదా, ఆ సౌండ్ కోసమని నేను అలాగే కళ్ళు మూసుకొని జాగ్రత్తగా విన్నాను అంకుల్, వెంటనే నాకు ఆ సౌండ్ వినిపించింది, ఆ సౌండ్ ప్రకారంగా వెళ్తే ఆ వాచ్ అట్లా దొరికింది అంకుల్ నాకు అని అంకుల్కి చెప్పాడు. పిల్లలు, నిఖిల్
వెరీ గుడ్ నాన్న, ఎంత తెలివిగా వాచ్ని తీసుకొని వచ్చావు నాన్న. పోగొట్టుకున్న నా వాచ్ తిరిగి దొరికేసరికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాచ్ కనపడకపోతే నాకు చాలా కంగారు అనిపించింది తెలుసా నిఖిల్ అని అంకుల్ నిఖిల్తో చెప్పాడు. పిల్లలు నిజమే కదా, ఏదైనా మనము చాలా ప్రేమిస్తుంది దొరకకపోతే మనకు చాలా కంగారు అయిపోతుంది, భయం వేస్తుంది కదా పిల్లలు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీ పేరు మగ్దలేనే మరియా. ఈ ఆంటీ అలాగే కొంతమంది ఆంటీస్ యేసయ్యను వెంబడిస్తున్న డిసైపుల్స్తో పాటు ఈ ఆంటీలు కూడా ప్రభుతోనే ఉండేవాళ్ళు. యేసయ్య చెప్తున్న బోధలు వింటుండేవాళ్ళు. మగ్దలేనే మరియా ఆంటీ, సూసన్న ఆంటీ, మరియా ఆంటీ, ఇలా కొంతమంది ఆంటీస్ యేసయ్యకు చాలా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. అయితే పిల్లలు సిలువలో మరణించిన తర్వాత యేసయ్యను అరిమత్తయ్య యోసేపు అంకుల్ వాళ్ళ సమాధిలో పెట్టారు. బ్రతుకున్నప్పుడు నేను 3వ రోజు తిరిగి లేస్తాను అని చెప్పాడట. కాబట్టి అసలు బయటికి రాకుండా ఒక పెద్ద రాయిని రోల్ చేసి క్లోజ్ చేసేయాలి అని డిసైడ్ అయిపోయారు పిల్లలు. దానికి పిలాతు ఉంగరపు ముద్ర పెట్టి కొంతమంది సైనికుల్ని అక్కడ కాపలా ఉంచారు. సండే రోజు ఎర్లీ అవర్స్లో ఇంకా చీకటి ఉండగానే యేసయ్య చెప్పాడు కదా, నేను 3rd డే తిరిగి లేస్తాను అని. ఆ మాటలు గుర్తుపెట్టుకొని మరియా ఆంటీ ఇంకా కొంతమంది ఆంటీలను తీసుకొని చీకటిగా ఉన్నప్పుడే మరికొన్ని సుగంధ ద్రవ్యాలు మంచి స్మెల్ రావడానికి ఉపయోగిస్తారు. ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకొని ఒక్కసారి ఆ సమాధి దగ్గరికి వెళ్దామని బయలుదేరారు పిల్లలు. అసలే చీకటిగా ఉంది. మీలో ఎవరికైనా సమాధుల దగ్గరికి వెళ్ళాలంటే అమ్మ మమ్మీ నా భయం, నేను పోను మమ్మీ నాకు వద్దు మమ్మీ అని భయపడతా ఉంటాం కదా. కానీ ఆ ఆంటీలు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అంటే 3 o'clock ఆ టైంలో ఈ సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వెళ్తూ అనుకుంటున్నారు, మనమైతే సమాధి దగ్గరకు వెళ్తున్నాం కానీ చాలా పెద్ద రాయితో ఆ సమాధిని క్లోజ్ చేశారు. ఇప్పుడు ఎవరొచ్చి ఆ రాయిని మన కొరకు దొర్లిస్తారు? పెద్ద రాయి చాలా వెయిట్ ఉంటుంది, మనం ఏం చేయగలం అక్క అని అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు పిల్లలు. వీళ్ళు అక్కడికి వెళ్తుంటే సడన్గా చూసేసరికి సమాధి దగ్గర ఉన్న రాయి అది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది పిల్లలు. అరే అదేంటి, ఎవరు దీన్ని ఓపెన్ చేశారు అని ఆశ్చర్యంగా లోపలికి తొంగి చూస్తే ఎవ్వరు కనపడకపోయేసరికి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పారిపోయి పేతురు అంకుల్, యాకోబ్ అంకుల్, యోహాన్ అంకుల్ ఎక్కడుంటారో ఆ ఇంటికి వెళ్ళిపోయారు పిల్లలు. వెళ్ళిపోయి అన్న మీకు తెలుసా అక్కడ యేసయ్య లేడు, సమాధి రాయి పక్కకు జరిగిపోయి ఉంది అని చెప్పగానే అక్కడి నుంచి పేతురు అంకుల్, యోహాన్ అంకుల్ చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తారు పిల్లలు. పేతురు అంకుల్ డోర్ దగ్గర ఆగిపోతాడు కానీ యోహాన్ అంకుల్ లోపలికి వెళ్ళిపోతాడు పిల్లలు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ సమాధి దగ్గర ఎవ్వరు ఉండరు. మరి వెంటనే పేతురు అంకుల్ కూడా లోపలికి వెళ్తాడు. తల దగ్గర కాళ్ళ దగ్గర ఇక్కడే కదా యేసయ్య బాడీని పెట్టింది, యేసయ్యని ఎవరు తీసుకెళ్లారు అని ఆశ్చర్యంగా చూస్తుంటే అక్కడ యేసయ్య బాడీ లేదు పిల్లలు. వెంటనే ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా యేసయ్య బాడీ లేదు అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ పేతురు అంకుల్, యాకోబ్ అంకుల్ మిగిలిన డిసైపుల్స్ దగ్గరకు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతారు కానీ మగ్దలేనే మరియా ఆంటీ మాత్రం ఆ సమాధి దగ్గరే కూర్చుండిపోయి ఏడుస్తూ ఉంటుంది పిల్లలు. అందరేమో యేసయ్య లేడు, ఎక్కడికి వెళ్ళాడో అని అనుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఈ ఆంటీ మాత్రం యేసయ్య అంటే చాలా ప్రేమ, యేసయ్యని చూడాలని వచ్చింది. కానీ అక్కడ యేసయ్య లేకపోయేసరికి ఏడవటం మొదలుపెట్టింది. పిల్లలు మనకి ఇష్టమైన వాళ్ళు మనకు కనపడకపోతే మనకి ఏడుపు వస్తుంది కదా. నా బార్బీ డాల్ అంటే నాకు చాలా ఇష్టం అక్క, నా కార్ అంటే నాకు చాలా ఇష్టం, ఎక్కడ ఎతికినా కనిపించట్లేదు అక్క. మా ఫ్రెండ్ నా బర్త్డేకి మంచి పెన్ ఇచ్చింది అక్క, ఆ పెన్ను నా బ్యాగ్లోనే పెట్టా కానీ కనిపించట్లేదు అక్క అని చాలా బాధపడతారు, కంగారు పడుతుంటారు కదా. అయితే మగ్దలేనే మరియా ఆంటీకి యేసయ్య అంటే చాలా ఇష్టం. యేసయ్య కనపడకపోయేసరికి యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడని ఏడుస్తూ ఉంటే ఆంటీ అలా చూస్తూ ఎక్కడికి వెళ్ళాడో యేసయ్య అని సమాధిలోకి తొంగి చూస్తే తల దగ్గర ఒక ఏంజెల్, కాళ్ళ దగ్గర ఒక ఏంజెల్ ఉండి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు పిల్లలు. అసలే అది సమాధి, చుట్టుపక్కల ఎవరు లేరు. 2 దేవదూతలు నిలబడి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావంటే అక్కడ ఉంటామా మనమైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అయ్యి బాబోయ్ ఎవరు వచ్చారని పారిపోతాం కదా. కానీ మరియా ఆంటీ ధైర్యంగా అంటుంది, నా ప్రభువును ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు, అందుకే నేను ఏడుస్తున్నాను, నాకు నా ప్రభు కావాలి, నా యేసయ్య కావాలి అని చెప్పింది పిల్లలు. అలా చెప్తూ ఏడ్చుకుంటూ
ఇలా తిరిగింది పిల్లలు. ఇలా తిరిగేసరికి ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ తోటమాలిలాగా ఉన్నాడు. ఆయన అక్కడ నిలబడి ఆంటీని చూస్తూ అడుగుతున్నాడు, అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు పిల్లలు. ఆయన అడుగుతుండేసరికి ఆంటీ వెంటనే ఆయన వైపు చూస్తూ అంటుంది, అయ్యా నా ప్రభువును ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారయ్యా, నువ్వేమన్నా మోసుకెళ్తే చెప్పు, నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను అని చెప్పింది పిల్లలు. మోసుకొని వెళ్ళటం అంటే చచ్చిపోయినప్పుడు మోసుకెళ్తాం, ఎత్తుకొని వెళ్ళడం అంటే బతుకున్నప్పుడు ఎత్తుకెళ్తాం. మీరెవరన్నా మోసుకొని వెళ్ళిపోతే చెప్పండి, నేను నా ప్రభువును ఎత్తుకొని వెళ్ళిపోతాను అని చెప్పింది. ఎంత ప్రేమ కదా పిల్లలు ఆంటీకి. అప్పుడు వెంటనే ఆ వ్యక్తికి అర్థమైపోయింది ఈమె ఎంత ప్రేమగా ఆయన కోసం ఎదురు చూస్తుందో అని. వెంటనే ఆ వ్యక్తి మరియా అని పిలిచాడు పిల్లలు. ఇంతకీ మీకు తెలుసా ఆ వ్యక్తి ఎవరో? ఎస్, ఆయనే యేసయ్య. ఆయన యేసయ్య అని మరియా ఆంటీకి తెలీదు. ఒక తోటమాలని అనుకొని మాట్లాడుతుంది, నువ్వేమన్నా మోసుకెళ్తే చెప్పు, నేను ఎత్తుకెళ్ళిపోతాను అని. కానీ యేసయ్య గుర్తుపట్టి మరియా అని పిలవగానే వెంటనే మరియా ఆంటీ గుర్తుపట్టేసింది. ఇది మా యేసయ్య వాయిస్ కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి రబ్బుని అని ఆయన కాళ్ళ మీద పడబోయింది. రబ్బుని అంటే బోధకుడా, మై టీచర్ అని అర్థం పిల్లలు. వెంటనే యేసయ్య అన్నాడు, మరియా ఆగు ఆగు, నేను ఇంకా మా డాడీ దగ్గరికి వెళ్ళి నేను నిలబడలేదు. మా డాడీకి నేను ఒక్కసారి కనపరుచుకొని అప్పుడు వస్తాను. నా డిసైబుల్స్ అందరికీ చెప్పు నేను తిరిగి లేచానని, ఎవ్వరు కూడా కంగారు పడొద్దని చెప్పు మరియా అని చెప్పాడు పిల్లలు. వెంటనే మరియా ఆంటీ, వావ్ ఎంత గ్రేట్, నేను యేసయ్యని చూశాను, మరణాన్ని గెలిచిన యేసయ్య నాకే ఫస్ట్ కనపడ్డాడు అని ఎంత హ్యాపీగా మరియా ఆంటీ అక్కడి నుంచి ఎంత సంతోషంగా పరిగెత్తుకుంటూ డిసైబుల్స్ దగ్గరికి వెళ్ళి యేసయ్య తిరిగి లేచిన మొట్టమొదటి శుభవార్త అందరికీ చెప్పింది మరియా ఆంటీ. ఎంత గ్రేటో కదా పిల్లలు. ఇందాక మనం చూసాం కదా, ఆ మనోజ్ అంకుల్ చాలా ప్రేమతో చూసుకున్న ఆ వాచ్ మిస్ అయిపోతే చాలా కంగారు పడ్డాడు కదా. అలాగే మరియా ఆంటీ కూడా ఎంతో ప్రేమించిన యేసయ్య కనబడపోతే చాలా కంగారు పడింది. ఎవరు వెళ్ళిపోయినా కూడా ఆంటీ పట్టించుకోలేదు. అక్కడే కూర్చొని నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలని ఏడ్చుకుంటా అక్కడే ఉండిపోయింది. అది వెంటనే యేసయ్య గమనించి తండ్రి దగ్గరకు వెళ్తున్న యేసయ్య ఒక్క నిమిషం ఆగి తన కోసం ఎదురు చూస్తున్న మరియా ఆంటీ దగ్గరకు వెళ్ళి కనపడి ఆ తర్వాత తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఎంత గ్రేటో కదా పిల్లలు. ఇప్పుడు మరియా ఆంటీ చేసిన పని ఏంటంటే యేసయ్యను గురించి అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. నిజమే పిల్లలు, మన యేసయ్య సమాధిలోనే ఉండిపోయినవాడు కాదు. మన యేసయ్య మరణాన్ని ఓడించినవాడు, సమాధిని గెలిచినవాడు. మన హోల్ వరల్డ్లో ఎంటీ టోంబ్ అంటే ఖాళీ సమాధి ఎవరిదైనా ఉందంటే అది మన యేసయ్యది మాత్రమే. మరణాన్ని గెలిచాడు, సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్ మన దేవుడు. అంత గొప్ప దేవుని మనం వర్షిప్ చేస్తున్నాం. ఈ ఈస్టర్ సందర్భంగా మరణాన్ని గెలిచిన ఆ గొప్ప దేవునికి మనం ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉండాలి. మరి ఈ రోజు నుంచి మనం కూడా మగ్దలేనే మరియా ఆంటీలాగా యేసయ్య పునరుత్థానాన్ని గురించి మన ఫ్రెండ్స్కి ఇతరులకు షేర్ చేసేవారిగా ఉండాలి. ఓకేనా పిల్లలు? కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. మనోజ్ అంకుల్ వాచ్ మిస్ అయినప్పుడు చాలా బాధపడ్డాడు, కానీ వాచ్ దొరికాక చాలా సంతోషపడ్డాడు. అలాగే మగ్దలేనే మరియా ఆంటీ నువ్వు కనపడకపోయేసరికి చాలా బాధపడింది. అక్కడే ఉండి నీ కోసం ఎదురు చూస్తే నీవు ఆంటీకి కనబడ్డావు. మరి మేము కూడా ఆంటీలాగా నీ కొరకు కనిపెట్టేవారిగా ఉండే కృప ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడుకు దయచేయమని వందనాలు చెల్లిస్తూ యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? మార్క్ 16:15. మార్కు 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరోసారి నేర్చుకుందామా? మార్కు 16:15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. మనోజ్ అంకుల్ పొలంలో ఏమి పోగొట్టుకున్నాడు? నిఖిల్కు వాచ్ ఎలా దొరికింది? మగ్దలేనే మరియా ఆంటీ ఎందుకు ఏడుస్తుంది? యేసయ్య మరణాన్ని గెలిచాడని ఫస్ట్ డిసైపుల్స్తో చెప్పింది ఎవరు?
ఆంటీ వాళ్ళు సమాధి దగ్గరకు ఏమి తీసుకొని వెళ్ళారు? ప్రైజ్ ది లార్డ్. కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న సండే స్కూల్ టీచర్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక. దేవుని చిత్తమును బట్టి మీ అందరి కోరిక మేరకు ఈ కిడ్స్ స్టోరీ టైం ఎపిసోడ్స్ను సండే స్కూల్ టీచింగ్ మెటీరియల్గా మీకు అందించుటకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ మెటీరియల్లో జనరల్ లెసన్, బైబిల్ లెసన్, అలాగే మెమరీ వర్స్ మీకు అందించబడుతున్నాయి. స్పెషల్గా VBS టైమ్స్లో బైబిల్ లెసన్స్ నేర్పించడానికి ఈ మెటీరియల్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో జనరల్ లెసన్, బైబిల్ లెసన్ మరియు మెమరీ వర్స్తో మీకు అందించబడుతున్నాయి. కావలసిన వారు ఈ నెంబర్కు సంప్రదించండి.